మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. అంటే ఇప్పటి వరకు మనం ఎన్నో రకాలుగా కౌన్సిలింగ్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక కాల్ అయితే రావడం జరిగింది. అంటే గృహింస చట్టం ఏదైతే ఉందో అది సాధారణంగా కోడలికే ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఒక అత్త కాల్ చేసి అంటే నన్ను నా కోడలు రకరకాలుగా హింసిస్తుంది, నేను గృహింస చట్టం కింద నా కోడల మీద నేను కేసు వేయొచ్చా అని అడగడం జరిగింది. సార్, దీనికి అంటే గృహింస చట్టం అత్తకి వర్తిస్తుందా? దీన్ని లీగల్ పరంగా వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది? చాలా అద్భుతమైన క్వశ్చన్ సిరి గారు. ఇది చాలా మందికి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే గృహింస చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ అని ఏదైతే మనం అంటుంటామో చాలా వరకు 95% మనం ఎక్కడ చూసిన కేసుల్లో ముఖ్యంగా భార్య పెడుతూ ఉంటుంది భర్త తరపు బంధువుల మీద కానీ, లేకపోతే ఆ స్నేహితుల మీద కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్ మీద కూడా చాలా సందర్భాల్లో పెట్టేటువంటి కేసులు మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించి భార్య ఒక పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఈ కేసులు పెట్టడం మనకు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. కానీ మీరు అడిగిన క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్. కోడల వల్ల కూడా బాధింపబడినటువంటి అత్తలు కూడా చాలామంది ఉన్నారు. అవును, ఫుడ్ పెట్టట్లేదని, నన్ను చాలా అధికంగా చూసుకోవట్లేదని చెప్పి, ఇంట్లో పెద్ద దిక్కు లేరు, నా భర్త లేరు, నా కోడలు ఏకైక కోడలే ఉంది, నన్ను ఇంటిలో ఉండనివ్వట్లేదు, నన్ను బయటికి గెంటేస్తుంది, నన్ను కూర్చున్న నిలబడిన అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతూ ఉంది, నన్ను అనేక విధాలుగా మానసికంగా శారీరకంగా హింసిస్తుంది, నా కొడుకు వచ్చేటప్పుడు మాత్రం చక్కగా యాక్షన్ చేసుకుంటూ మళ్ళీ చాలా సామరస్యంగా పూర్వకంగా ఉంటుంది, ఎప్పుడైతే నా కొడుకు అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిన సందర్భాల్లో ఇక నేను నా కోడలు మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి సందర్భాల్లో కోడలు నా పైన చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంది, తిడుతుంది, కొడుతుంది, నాకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ రాసిస్తావా ఇవ్వవా అని చెప్తూ తేడా వస్తే నేను నీ మీద కేసు పెడతానని చెప్పి నన్ను భయపెడుతుందని చెప్పి ఇటీవల కాలంలో కొన్ని కేసులు కూడా మనకు వస్తున్నాయి సిరి గారు. అయితే ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉమెన్స్ ప్రొటెక్షన్ ఫర్ ద డొమెస్టిక్ వైలెన్స్ అంది ఏంటంటే ఈ యాక్ట్ 2005లో వచ్చింది. ఇది మహిళలకి, ఇది ఉమెన్స్ అని చెప్పారు తప్పించి ఎక్కడ కోడలు నిర్వచించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న పెద్దవాళ్ళైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఉమెన్స్ అని చెప్పడం జరిగింది. ఉమెన్ అంటే ఎవరు అంటే పెళ్ళి చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అత్త, తల్లి, సోదరి, అక్క, చెల్లెళ్ళు, బామ్మగారు, ఇంట్లో పెద్దవాడు ఉంటారు, వయసు మెరిగిపోయినటువంటి ఒక 70 ఏళ్ళ ఉంటున్న బామ్మగారు ఉంటారు. ఇలా మహిళలున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పించేది ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇది ప్రత్యేకంగా ఏం చేస్తారంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇతరత్ర ఏ రకంగానైనా సరే వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్న సందర్భాల్లో వాళ్ళు ఈ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఉన్నట్టుగా కోడలు అత్తగారిని భయపెడుతూ మానసికంగా, శారీరకంగా బాధిస్తున్న సందర్భాల్లో ఇమీడియట్గా కూడా చట్ట ప్రకారంగా మనం కోర్టు ద్వారా కూడా రక్షణ పొందే హక్కు కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా ఉంది. సార్, అలాగే మీరు అన్నారు ఇది కేవలం మహిళలకి ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది అని. కొన్ని సందర్భాల్లో ఫాదర్ నుంచి కూడా డాటర్కి రకరకాల మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అంటే ఇలాంటి బాధలు ఎదుర్కొన్నప్పుడు ఫాదర్ మీద కూడా పెట్టొచ్చు అంటారా? డెఫినెట్గా ఉంటుందండి సిరి గారు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆవిడ ఒక యాక్టర్, యాక్చువల్గా ఆ యాక్టర్ తన చాలా ఇన్కమ్ సంపాదించుకుంటుంది ఆవిడ. అయితే ఇంట్లో తండ్రి పూర్తి అజమాయిషితోటి ఆమె సంపాదించిన ఏదైతే ఇన్కమ్ ఉందో మొత్తం తను తీసుకొని తన అదుపాజ్ఞంలో ఉండాలని చెప్పి తండ్రి పూర్తిగా ఆ పిల్లని అంటే ఆ కూతుర్ని శారీరకంగా, మానసికంగా చాలా వేధింపులు గురి చేస్తూ ఉంటే ఆ అమ్మాయి తన తండ్రి మీద కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం కూడా చాలా వరకు ఉంటుంది. ఏదో అంటే ఇతరత్ర వేరే కార్యకలాపాల వల్ల పెడుతూ తండ్రి మీద ఏదో మార్కెట్లో చెడ్డ చేయడం కాకుండా, ఒకవేళ ఆ తండ్రి నిజంగానే ఆమెను శారీరకంగా, మానసికంగా తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే సరైనటువంటి సాక్ష్యాధారాలు కానీ చూపించగలిగితే అటువంటి సందర్భాల్లో తండ్రి మీదనైనా సరే ఆ కూతురు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది, గృహింస నిరోధక చట్టం అనేది ఎవరి మీదనైనా పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అయితే చాలు, దానికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా లేదు. చిన్నపిల్లలు అయిపోయి మేజర్లోకి వెళ్ళినటువంటి ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహింస ఇంట్లో జరుగుతున్నటువంటి తన కుటుంబ సభ్యుల మీద, అంటే బయట జరిగే సంఘటన గురించి నేను మాట్లాడలేదు, వేరే వీడియో చేద్దాం మనం. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆ అమ్మాయిని కానీ వేధింపులు గురి చేస్తూ ఉంటే వాటికి సరైన సాక్ష్యాధారాలు కానీ చూపించగలిగితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో మహిళలు, బామ్మగారు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అంటే ఏజ్డ్ పర్సన్స్, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా హస్బెండ్ చనిపోయారు 30 ఏళ్ళ క్రితమే, ఆ ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు, మనవలతో, ఇప్పుడు మనవరాలు ఉంటుంది, ఆ మనవరాల ద్వారా కూడా ఇబ్బందులు పడుతుంటే ఆ పెద్ద ఆవిడ బామ్మగారు కూడా తన వాళ్ళ మీద కూడా కేసు పెట్టుకునే
అవకాశం ఉంటుంది. బలవంతంగా వాళ్ళ ప్రాపర్టీస్ని రాయించమని చెప్తూ వాళ్ళ మానసిక వేధింపులు గురి చేస్తున్నా, శారీరకంగా వేధింపులు గురి చేస్తున్నా, వారికి ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ఏజ్ లిమిట్లో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఏ రకంగా సహాయం చేయకపోయినా వాళ్ళు ఇమీడియట్గా మనం చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు అయితే ఉంటుంది సిరి గారు. అలాగే సార్, మీరు అన్నట్టుగానే ఈ చట్టం ప్రకారంగా మహిళలకైతే రక్షణ కల్పిస్తుంది అని అర్థమవుతూ ఉంది. అందులో భాగంగానే మీరు అన్నారు, ఎన్ని రకాలుగా ఒక మహిళ రక్షణ పొందే అవకాశం ఉందంటారు సార్? దీనిలో ఏంటి, ఈ చట్టం మీద కానీ ఈ చట్టానికి సంబంధించి కానీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కోర్టులో చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఇంటి నుంచి గెంటి వేసేస్తారు చాలామంది పెద్దవాళ్ళు. అత్తగారిని ఇప్పుడు మీరు స్టార్టింగ్లో తీసుకున్నట్టుగా అత్తవారిని ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇంటి నుంచి కూడా మెడపెట్టి గెంటేసి కోడల సందర్భంలో ప్రొటెక్షన్ ఆర్డర్ అని చెప్పి కోర్టు నుంచి మనం ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. అంటే తన కోడలు ఏదైతే తన రకంగా చేస్తున్నారో ఆమెకి కాస్త రక్షణ కల్పించే విధంగా కూడా ఒక ఆర్డర్ని తీసుకొని రావచ్చు. రెండవది రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. అంటే ఆ ఇంట్లో ఉండే హక్కు పెద్దావిడ కాబట్టి ఇంట్లో ఉండాల్సింది ఆ కోడలకు కూడా కోర్టు ద్వారా ఆర్డర్ చేపించి ఆ ఇంట్లో తన ఉన్నటువంటి ఇంట్లో ఉండే అవకాశాన్ని కూడా రెసిడెన్సీ ఆర్డర్ అంటారు. మూడవది మానిటరీ ఆర్డర్ అంటారు. మానిటరీ ఆర్డర్ అంటే ఆమెకి ఏదైనా ఆర్థికంగా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆమెకు కాస్త ఆర్థికంగా కావచ్చు, ఏజ్డ్ పర్సన్ బామ్మగారు ఉన్నారు, పెద్దావిడ 70 ఏళ్ళు 60 ఏళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, పాపం కదలలేని స్థితిలో ఉన్నారు, ఇంట్లో ఉన్నటువంటి రకరకాలుగా హింసలు పెడుతుంటే వాళ్ళకు కూడా మానిటరీ ఆర్డర్ అంటారు. అంటే వాళ్ళని మానిటరింగ్ చేసుకోవడానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి మనవలు కావచ్చు, మనవరాలు కావచ్చు, కూతుర్లు కావచ్చు, వాళ్ళని కూడా కొడుకులను కూడా పిలిపించి ఆమెను ఆమె బాగోగులు చూపించుకునే విధంగా వాటిని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తాం. ఇది కాకుండా కస్టడీ ఆర్డర్ అంటారు. ఒకవేళ చాలా పెద్దవాడు ఉన్నారు, మనవలు ఉంటారు, మనవలను కూడా ఆమెను కస్టడీలో తీసుకోమని చెప్పి కూడా కోర్టు ఆర్డర్ ఇస్తుంది. కస్టడీ ఆర్డర్ అంటే ఆస్తులు ఉన్నాయా, ఆస్తులు లేవా కాదు, ఒక సహజంగా ఉన్నటువంటి ఒక మనిషి, ముఖ్యంగా ఆ ఇంటి కుటుంబానికి ఇంట్లో పెద్ద దిక్కు ఆవిడ ఎన్నో రకాలటువంటి కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుని ఈ ఏజ్కి వచ్చేసినటువంటి ఆ పెద్దవాడికి కూడా ఆ రక్షించాల్సిన బాధ్యత మనవలకైనా మనవరాలకైనా ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనవరాలను పిలిచి కూడా ఒక ఆర్డర్ చేస్తారు. దాన్ని కస్టడీ ఆర్డర్ అంటారు. ఇంకోటి కంపెన్సేషన్ ఆర్డర్. కంపెన్సేషన్ అంటే ఆవిడ ఈ కేసు వరకు ఉన్నటువంటి ఈ కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత ఆవిడకు ఉన్నటువంటి మానసిక క్షోభ, శారీరక క్షోభ, రకరకాలుగా హింస పడితే వాళ్ళకి నష్టపరిహారం కూడా కోర్టు ఆ కోడలకు కావచ్చు, కూతురులకు కావచ్చు, కొడుకులకు కావచ్చు, మనవలకు కావచ్చు, మనవరాలకు కావచ్చు, అది కూడా పొందే హక్కును కూడా దాన్ని కంపెన్సేషన్ ఆర్డర్ అంటారు. అంటే నష్టపరిహారాన్ని కూడా ఇప్పించే అవకాశం కూడా కోర్టు ద్వారా మనం పొందే అవకాశం ఉంటుంది. సిరిగారు, మరి దీన్ని ఎవరైనా కూడా నేను అప్రోచ్ అవ్వాలి అనుకున్నాను, లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? లీగల్ పరంగా వెళ్ళడానికి ఫస్ట్ ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళ కంప్లైంట్ చేసుకోవాలి. శ్రీ గారు, కంపల్సరీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు నివాసం ఎక్కడైతే స్థలం ఉన్నారో ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి దీనికి సంబంధించి ఒక ట్రిబ్యునల్ కూడా ఉంటుంది. ఆర్డీఓకి సంబంధించి కూడా మనం అక్కడ ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి కూడా దీనికి సంబంధించి దీనికి స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఈ రకమైనటువంటి ఈ డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అది కాకుండా మనకి ఇంకా జాప్యం అవుతుంది అనుకుంటే కోర్టులో కూడా ఆర్డర్ని ఫైల్ చేసుకోవచ్చు. శ్రీ గారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అయితే ప్రెజెంట్ ట్రెండింగ్ గా నడుస్తుంది. సో అందులో ఎవరైనా కూడా మహిళలు రకరకాలుగా ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు గృహహింస చట్టం వర్తిస్తుందా? తప్పనిసరిగా శ్రీ గారు. డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే గృహహింస నిరోధక చట్టం ఏదైతే ఉందో, డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఇది కేవలం హౌస్లో ఉన్నటువంటి ఒక మహిళ పడుతున్నటువంటి బాధలకు సంబంధించిందే కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళ కూడా, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి తన పార్ట్నర్ తోటి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే కూడా ఆ మహిళ కూడా ఈ చట్టానికి సంబంధించి కూడా తనకి రక్షణ ఉంటుంది. అదేవిధంగా ఆ పార్ట్నర్ సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఇతరత్ర ఆ వ్యక్తుల నుంచి కూడా ఈమె మానసికంగా కానీ, శారీరకంగా కానీ, లేకపోతే ఆర్థికంగా కూడా, సామాజిక పరంగా ఎటువంటి వివక్షతకు గురవుతున్నప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, అదేవిధంగా యూపీ, హర్యానా, మహారాష్ట్ర, పక్కన ఉండే కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో కూడా మహిళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా గృహహింసకు కానీ గురైనట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద కూడా మనం సెక్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళ నుంచి కూడా రక్షణ పొందే హక్కు అయితే ఉంటుంది. సిరిగారు, సార్ మీరు అన్నట్టుగానే గృహహింస చట్టంలో ఎవరైతే మహిళలు అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నాము, గృహహింస చట్టం మేము వెయ్యాలి అనుకుంటున్నాము, లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు మీ గైడెన్స్, మీ సపోర్ట్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరి గారు, దీనికి సంబంధించి ఎవరైనా గృహహింసల మహిళలు గృహహింసకు కానీ గురవుతున్నటువంటి పక్షంలో ఇమ్మీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, అట్లీస్ట్ వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టగలిగిన బట్ ఇమ్మీడియట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సరైన సలహా సంప్రదింపులు చేసే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ విధంగా కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. బట్ అపాయింట్మెంట్ తీసుకొని ఇమ్మీడియట్గా సంప్రదించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.